వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కృష్ణలీల. ఈ మూవీలో ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నవంబర్ 7న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, విహారీ అలియాస్ దేవన్ అమెరికాలో ఒక టాప్ యోగా గురువు అన్నట్టు తన చెల్లి పెళ్లి కోసం ఇండియాకు వస్తాడు. బృందా అలియాస్ ధన్య బాలకృష్ణ హోమ్ మినిస్టర్ కూతురు. బృందాకు అబ్బాయిలంటే కోపం. బృందా మాత్రం తన తండ్రి కాలేజీలోనే చదువుతుండటంతో అబ్బాయిలను నేర్పిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విహారీ తన చెల్లి పెళ్లిలో బృందాన్ని చూస్తాడు. ఆమెను చూడగానే మాట్లాడాలని ప్రయత్నించడంతో బృందా తిట్టేసి వెళ్లిపోతుంది. బృందాన్ని చూసిన దగ్గర నుంచి విహారీ ప్రేమలో పడుతుండటంతో పాటు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అయితే బృందాన్ని ప్రేమలో పడేయడానికి చాలా ప్రయత్నించినా తాను తిట్టి కొట్టించి వెళ్లిపోతుంది. విహారీ తల్లిదండ్రులు బృందా వాళ్ళ నాన్న దగ్గరికి పెళ్లి గురించి మాట్లాడుకుందామని వెళ్తే అవమానించి పంపిస్తాడు. దీంతో విహారీ పోలీస్ స్టేషన్కి వెళ్లి నేను హోమ్ మినిస్టర్ కూతుర్ని చంపేశాను అంటాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే బృందా బ్రతికే ఉంటుంది. అడిగితే విహారీ తనని గత జన్మలో చంపాను అనడంతో పోలీసులు ఆశ్చర్యపోతారు. అసలు గత జన్మలో బృందా విహారీ ఎవరు? బృందాకు కూడా గత జన్మ గుర్తొస్తుందా? విహారీ ప్రేమను బృందా ఒప్పుకుంటుందా? పోలీసులు ఏం చేశారు? బృందా వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, గత జన్మ ప్రేమ ఈ జన్మలో సాగడం లాంటి కథాంశం అప్పుడెప్పుడో జానకి రాముడి నుంచి మొగధీర వరకు చాలా సినిమాల్లో చూసాం. ఈ శ్రీకృష్ణ లీల సినిమా కూడా అదే స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల పాత్రల పరిచయాలు, విహారీ బృందా కోసం తిరగడం, పోలీస్ స్టేషన్కి వెళ్లడం సీన్స్ తో సాగుతుంది. కాలేజీలో ధన్య సీన్స్ మరీ ఓవర్గా అనిపిస్తాయి. హీరో ఓ హోర్డింగ్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే డైలాగ్స్ చెప్పి ఓ ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకుంటాడు, కానీ సరైన కారణం చెప్పడు. ఇంట్రడక్షన్ సాంగ్ కూడా అవసరమా అనిపిస్తుంది. బృందా కోసం విహారీ ప్రయత్నాలు రొటీన్ లవ్ స్టోరీ లాగానే ఉంటాయి. మధ్యలో గత జన్మ ఏదో ఉంది అంటూ లీడ్ ఇచ్చిన సీన్స్ ఆసక్తి నెలకొల్పుతాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్లి హోమ్ మినిస్టర్ కూతుర్ని చంపాను అని చెప్పడం, గత జన్మలో అని చెప్పడం, ఈ సీన్స్ తో సినిమాపై కాస్త ఆసక్తి పెంచేలా చేస్తాయి. ఇంటర్వెల్లో గత జన్మలో ఏం జరిగిందనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మొదట్లో గత జన్మ సగమే చూపించి మిగిలిన సగం క్లైమాక్స్ వరకు దాచడంతో ఏమైందనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది. గత జన్మ లవ్ స్టోరీ కూడా రొటీన్ అయిన పాత్రలు కొత్తగా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక బృందాకి నేను ప్రపోజ్ చేయాలి, అందుకు ఆమె నన్ను కలిసేలా చేయాలని విహారీ కోర్ట్ పిటిషన్ వేయడం లాంటి సీన్స్ కొత్తగా ఉంటాయి. క్లైమాక్స్ కథ కొత్తగానే ఉంటుంది. సినిమాలో శివుడు శివతత్వం గురించి చెప్పి టైటిల్ కృష్ణలీల అని ఎందుకు పెట్టారో డైరెక్టర్కే తెలియాలి. అయితే హీరోనే డైరెక్షన్ వహించడంతో డైరెక్షన్ పర్లేదనిపించినా ఇంకాస్త నటనపై ఫోకస్ పెట్టాల్సిందని అనిపిస్తుంది. దేవన్ 2 పాత్రల్లో వేరియేషన్స్ చూపించడానికి బాగానే కష్టపడ్డాడు. ధన్య బాలకృష్ణ మోడ్రన్ పాత్రలో ఫ్లాష్ బ్యాక్ లో గ్రామీణ యువతిగా బాగా నటించింది. అయితే గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ పాత స్టోరీ అయిన దైవత్వం జోడించి కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేశారు. మొత్తంగా కృష్ణలీల సినిమా గత జన్మలో ఆగిపోయిన ప్రేమ కోసం ఈ జన్మలో ఏం చేశారనే డివోషనల్ టచ్ ఇచ్చి తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమా ఏదేమైనా థియేటర్లో చూడాల్సిన మూవీ ఏం కాదు, ఓటీటీకి వచ్చిన తర్వాత చూసేయండి.